పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య పోరుకు అడ్డకట్ట వేయాలని అమెరికా, ఇరాన్ తాజాగా నిర్ణయించాయి. యుద్ధాన్ని పూర్తిగా ముగించాలని భావిస్తూ ఉన్నాయి. ఘర్షణలను నివారించేలా సమన్వయ సెల్ ఏర్పాటుకు అంగీకరించాయి. ఇందులో లెబనాన్ ప్రభుత్వం భాగస్వామి పక్షంగా ఉంటుంది. యుద్ధం శాశ్వత ముగింపు కోసం 60 రోజుల్లోగా తుది ఒప్పందం కుదుర్చుకునే లక్ష్యంతో ఓ రోడ్ మ్యాప్నకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. స్విట్జర్లాండ్లో ఇరు దేశాల మధ్య పాకిస్తాన్, ఖతర్ మధ్యవర్తిత్వంలో 2 రోజులు జరిగిన తొలి విడత చర్చలో సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి విడత ఉన్నత స్థాయి చర్చలు ముగిశాయని, సాంకేతికత అంశాలపై దిగువ స్థాయి సంప్రదింపులు స్విట్జర్లాండ్లోనే ఈ వారమంతా కొనసాగుతాయని పాక్, ఖతర్ వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు ప్రారంభంలో ఇరాన్ ప్రతినిధులు వాకౌట్ లాంటి పరిణామాలతో తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన తొలి విడత చర్చలు చివరకు సానుకూలంగానే ముగిశాయి. చర్చల తరువాత పాక్, ఖతర్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇప్పటికే తమ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమలు చేసేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమెరికా, ఇరాన్ నిర్ణయించాయని తెలిపాయి. అమెరికా, ఇరాన్ మధ్య సమాచార మార్పిడిలో ఇబ్బందులు తలెత్తకుండా, అపోహలకు తావు లేకుండా ఉండేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ లైన్ను ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించాయి. హర్మూజ్లో నౌకల సురక్షిత రవాణాకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నాయి. ఇక ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇరాన్ అలా విధంగా అమెరికా కూడా ముందుకు వచ్చి యుద్ధానికి ఒక ముగింపు పలికే విధంగా కూడా ఒక తొలి అడుగును వేయబోతున్నాయి. మరి చూడాలి, 60 రోజుల్లోగా కూడా మొత్తంగా కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఒక పూర్తి క్లారిటీతో యుద్ధానికి సంబంధించి కూడా రావాలంటే 2 దేశాలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ విశ్లేషకులు వెంటపాటి పుల్లారావు గారు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి పుల్లారావు గారు. ఎట్లా చూడాలి శాంతి స్థాపన దిశగా కూడా పశ్చిమాసియాలో ఇంకా వేగంగా అడుగులు పడుతున్నాయని అనుకోవాలి? ఎందుకంటే మనం చూసాము, అంటే ఈ లాస్ట్ వీక్ నుంచి కూడా ఒక రోజు యుద్ధం ఉంటుంది, ఈ రోజుతో యుద్ధానికి మొత్తంగా డీల్స్ కుదిరిపోయినాయి, అనుకున్నాం. వెంటనే కూడా ట్రంప్ చేసే మాటలతో కూడా అటు వెంటనే ఇరాన్ రియాక్ట్ అయ్యి వెంటనే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ పైన మేము ఆంక్షలు విధిస్తున్నాము, మూసేస్తున్నామని చెప్తున్న వార్తలున్నాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా కూడా శాంతి స్థాపన దిశగా యుద్ధానికి ఒక ముగింపు పలికే విధంగా కూడా ఇరు దేశాలు వచ్చినట్టుగా, అది స్విట్జర్లాండ్లోనే దీనికి సంబంధించి కూడా మాటలు జరుగుతూ ఉన్నాయి. మధ్యవర్తిత్వంగా కూడా ఇక్కడ ముఖ్యంగా కూడా ఖతర్తో పాటు పాకిస్తాన్ దేశం కూడా కొంత అవి 2 దేశాలకి సంబంధించి మధ్యవర్తిత్వం వహించినట్టుగా తెలుస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడతో యుద్ధానికి ఒక ఫుల్ స్టాప్ పడింది అనుకోవాలా? 100% పడింది అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఆయనే స్విట్జర్లాండ్లో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, చూడు, ఇరానియన్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మా ప్రెసిడెంట్ ఊరుకోడు. థ్రాష్ టాక్ అంటే పిచ్చి మాటలు మీరు మాట్లాడితే సహించం, జాగ్రత్త చెప్పాడు. మాకేదో ఏదో స్నప్ చేశారు, ముందలు వాకౌట్ చేశారు, అవన్నీ చిన్న విషయాలు మేము పట్టించుకోము. 9 గంటలు మాతో కూర్చొని మాట్లాడారు. వాళ్ళకి శాంతి కావాలి, మాకు శాంతి కావాలి, దారి తప్పం. సో దీని వెనక ఏమిటంటే, ఇరాన్కి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ యుఎస్ఏ చెప్పినట్టుగా శాంతి కావాలి. వాళ్ళకి 47 సంవత్సరాలు బట్టి యుద్ధం చేశారు. వాళ్ళు చెమ్మరు డబ్బంతా ఖర్చు పెట్టేశారు సైనికుల మీద, సైన్యాల మీద, వేస్ట్ మీద, లంచాల మీద, కరప్షన్ మీద. వాళ్ళకి ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే అక్కడ ప్రజలు తిరుగుబాటుతనం చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి శాంతి కావాలి. వాళ్ళకి రోజుకి 3 మిలియన్ బ్యారెల్స్ అంటే 30 లక్షల బ్యారెల్స్ ఆయిల్ అమ్ముకుంటారు. అది శుభ్రంగా $80-90 అమ్ముకోవచ్చు. ఇప్పుడు చైనాకి 40కి అమ్ముతున్నారు. వాళ్ళకి ఇష్టం, చాలా డబ్బు వస్తుంది. శాంతి వస్తే ఇంక అమెరికా వాళ్ళ గవర్నమెంట్తో ఇంటర్ఫియర్ అవ్వదు. ఏ ప్రభుత్వం 47 సంవత్సరాలు బట్టి పరిపాలిస్తున్నారో ఇస్లామిక్ ప్రభుత్వం, ఎలక్షన్ లేవు, పాడు లేవు, ఏం లేవు, ఉరిగినదంతా డ్రామా. వాళ్ళే చెప్తారు వీళ్ళ మందే వీళ్ళే నిలబడాలి, ఇంకేం ఎలక్షను. అందువల్ల అది స్థిరం వచ్చేసింది వాళ్ళకి. ఇరాన్తో ఇంకా స్థిరం వచ్చేసింది. వాళ్ళ ప్రభుత్వం మీద అటాక్ ఉండదు, డబ్బులు వస్తాయి, మళ్ళీ అన్ని దేశాలతో వ్యవహారాలు చేయొచ్చు. తర్వాత దీని వెనకాల ఉన్న డ్రామా ఏంటంటే, పాకిస్తాన్ చెప్పటం, అది నిన్న వాళ్ళ ఫారెన్ మినిస్టర్ చెప్పాడు,
మేము చాలా జాగ్రత్తగా సంతకం పెడతాం, ఎందుకంటే రేపు కాగితాల మీద సంతకం పెట్టాక అవి మేము పాటించాలి. దానికి అర్థం అందరూ అనుమానం ఏంటంటే పాకిస్తాన్ ఖతార్ కొద్దిగా ఏదో కాగితం మీద సంతకం పెట్టేయండి, 200 సంవత్సరాలు ట్రంప్ పోతాడు, తర్వాత మీ ఇష్టం, ఎవరు ఉండరు కదా ఇలా ఎదిరించడానికి అని ఒక థియరీ కూడా బయటకు వచ్చారు. పాకిస్తాన్ చెప్తా వచ్చింది. అప్పుడు ఖతార్ అనే దేశాన్ని కూడా దింపారు. చిన్న దేశమైనా వాళ్ళకి ఇలాంటి వాటిల్లో వ్యవహారాలలో కొంచెం అనుభవం ఉన్నది, సీరియస్గా ఉంటారు, బాగా డబ్బు ఉన్నది, అందరూ వింటారు అని. సో అందుకనే ఖతార్ దింపారు. సో ఇరాన్కి కావాల్సింది కొద్దిగా శాంతి కావాలి, డొనాల్డ్ ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ లేకుండా ఉండాలి, తర్వాత చూసుకోవచ్చు, తర్వాత డబ్బు ఉంటే అన్నీ కొనుక్కోవచ్చు. సో ఇది ప్రస్తుతం ఈవేళ శాంతికి మొదలు దారి. అది హార్మోన్ జలసంధి మీద ఇంకా మాటలు జరుగుతున్నాయంటే ఇలా మాది ఇలా మీది అదంతా బార్గెనింగ్, ఇంకా బేరాల్లో ఉన్నది, బేరాల్ స్టేజ్లో ఉన్నది, అగ్రిమెంట్ ఫైనల్ అవ్వలేదు, ఇంకా 60 రోజులు టైం ఉంది. సో నా వ్యూ, ఈ అగ్రిమెంట్ సంతకాలు పెట్టేస్తారు, సీల్ చేసేస్తారు, ఎవరి దారి మీద వెళ్ళిపోతారు, శాంతి వస్తుంది, నార్మల్గా వెళ్తుంది. తర్వాత 3 నెలలు 6 నెలలు 9 నెలల తర్వాత ఇరాన్ మెల్లిగా చాప కింద నీరులాగా మెల్లిగా వాళ్ళ వ్యవహారం వాళ్ళే చేసుకుంటారు, గొడవలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇరాన్కి ఆ జలసంధి మీద కంట్రోల్ వచ్చేస్తే బోల్ డబ్బు వస్తాయి. సో అన్నీ ఉన్నాయి, కానీ ముందర శాంతికి సంతకాలు పెట్టేస్తారు, పీస్ కోసం కావాలి, ఈ వడదోడు పోవాలి ఇరాన్కి. అమెరికా కూడా అక్కడ దిగ్బంధం చేసింది, అంటే హార్మోజ్ జలసంధి నుంచి ఇరాన్ వాడెళ్ళకూడదు, ఇరాన్ పోర్ట్లకి ఏ వాడ వెళ్ళకూడదు. ఏప్రిల్ 13వ తారీఖు నుంచి ఆఫ్ చేశారు. ఇప్పుడు 50 రోజులు బట్టి ఏ వాడ వెళ్ళలేదు ఇరాన్లో, ఆయిల్ కోసం వెళ్ళలేదు, తీసుకోలేదు. సో ఇవన్నీ ఇరాన్కి శాంతి కావాలి. డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాట కరెక్ట్, వాళ్ళకి కావాలి, మాకంటే ఎక్కువ కావాలి. అంటే ఆయన బార్గెనింగ్లో అలాగే మాట్లాడతాడు, బెదిరిస్తాడు, అది ఉపయోగపడతాడు, విన్న వాళ్ళకి భయం వస్తుంది కూడా. ఎస్ పుల్లారావు గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇంకొకటి అంటే దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా అంటే అమెరికా ముందుకు వస్తుంది, బట్ ఇజ్రాయెల్ మాత్రం చాలా వరకు కూడా హెజ్బుల్లా పైన లెబనాన్ పైన దాడులు చేసిన సంగతులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్లా అమెరికా మాట ఇజ్రాయెల్ వింటుందా లేదా? షార్ట్ బ్రేక్ తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇక పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా లెబనాన్లో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య పోరుకు అడ్డుకట్ట వేయాలని అమెరికా ఇరాన్ తాజాగా కూడా నిర్ణయించాయి. అయితే పాక్ అండ్ ఖతర్లపై కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కూడా ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా కూడా ఈ విషయంలో ముందుకి ఒక స్టెప్ పడడానికి ఈ రెండు దేశాలు చాలా వరకు కూడా ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశం నుంచి కూడా కొంత ఈ రెండు దేశాలపై కూడా పొగుడుతూ ప్రశంసలు చేశారు. పుల్లారావు గారు, అంటే గతంలో కూడా చూసాము ఇస్లామాబాద్ వేదికగా కూడా చాలా వరకు కూడా ఈ డీల్స్కు సంబంధించి మాట్లాడదాం అనుకున్న నేపథ్యంలో కూడా అప్పుడు ఎటువంటిగా కూడా ఫలించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ అండ్ ఖతర్ రెండు దేశాలు కూడా అక్కడ స్విట్జర్లాండ్లో రెండు దేశాలు కూడా ఒప్పించినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఎలాంటి కీ రోల్ పోషించింది అనుకోవాలి దీంట్లో? కీ రోల్ పోషించింది. మొదల పాకిస్తాను ఇరాన్ నేబర్, మర్చిపోకూడదు. ఇరాన్కి వాళ్ళ ఈశాన్యంలో పెద్ద నేబర్, ముస్లిం దేశం. పాకిస్తాన్ చాలా యాక్టివ్గా ఉంటుంది డిప్లొమసీ, వాళ్ళ డిప్లొమసీతోనే సర్వైవ్ అవుతుంది, ఈ దౌత్య సంబంధాలతోనే. అన్ని ముస్లిం దేశాలకు వెళ్ళి డబ్బు కావాలి, మేము చచ్చిపోతున్నాం, భారతదేశం మమ్మల్ని చంపేస్తుంది, మేము 225 కోట్ల ముస్లింలు ఉన్నాం, ప్రపంచంలో పెద్ద ముస్లిం దేశం, అది ఇది చెప్పుకుని సౌదీ అరేబియా నుంచి, ఒమాన్ నుంచి, అందరి నుంచి డబ్బులు సంపాదించుకుంటా చక్కగా వెళ్ళి మంచి సంబంధాలు, వాళ్ళకి లొంగుండి వాళ్ళకి మర్యాద ఇచ్చి అన్నీ చేస్తూ వస్తే సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ముందల మేము మాట్లాడతాం ఇరాన్తో అని వెళ్ళి మాట్లాడి కూర్చోబెట్టారు. సో తప్పకుండా వాళ్ళకి వచ్చింది. తర్వాత రాను ఏంటంటే వాళ్ళ మీద ఇరానియన్స్ కూడా అంత గౌరవం లేదు. ఎందుకంటే చిప్పాకర వేసుకుని అస్తమానం తిరుగుతూ ఉంటే కొంచెం వాల్యూ పోతాయి. ఎంత పెద్దోడైనా చేయి చెప్తే అస్తమానం వాల్యూ పోతాయి. సో ఇరాన్ మీద కొద్దిగా వాల్యూ పోయి తర్వాత సంతకం పెట్టే అనుమానం వచ్చింది పాకిస్తాన్ మీద, ఇరాన్కి కూడా. వీళ్ళు ఏదో సంతకం పెట్టేసి మేము శాంతి తీసుకొచ్చేసామని చెప్పుకునే తర్వాత మనం మునిగిపోయినా పర్వాలేదు, ఈ బేరం వీళ్ళు సెటిల్మెంట్ న్యాయంగా చేయట్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో సెటిల్మెంట్ అంటే కొంచెం బలం ఉన్న గూండాలు అనుకోండి, దొంగలు అనుకోండి, పెద్ద నాయకులు అనుకోండి, వాళ్ళు కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తారు. కొంత మంచి పేరు కూడా ఉంటుంది, వాళ్ళు తింటారు, కానీ
కొంచెం ఫేర్గా చేస్తారు. పాకిస్తాన్కి ఆ పేరు లేదు. ఇరాను మొత్తానికి మనతో సంతకం పెట్టించేసాక ఖైదు మనం ఇబ్బందుల్లో పెట్టేస్తారు పాకిస్తాన్. వీళ్ళు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మీరు మర్చిపోతారు, ఒక రోజు రెండోసారి మీటింగ్ ఏప్రిల్లో, రెండో మీటింగ్ అంతా అయిపోయింది, వచ్చేయండి వచ్చేయండి అని అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ప్లేన్ ఎక్కే టైంలో అప్పుడు వాళ్ళ సోర్సెస్ ఇరాన్లో ఉన్న గూఢాచారులు చెప్పారు అమెరికన్స్కి, అసలు ఇరానియన్స్ రావట్లేదు, పాకిస్తాన్ ఏమంటుందంటే మీరు బయలుదేరారు, వాళ్ళని రమ్మని బ్రతిమలటానికి ప్లాన్ అనగానే అప్పుడు వాన్స్, వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ప్లేన్ ఎక్కేవాడు. ఏప్రిల్లో 8, 9, 10 తారీఖు ప్లేన్ దిగిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పాకిస్తాన్ అవసరం, ఉపయోగం, కానీ పూర్తిగా నమ్మకూడదు, వాళ్ళకి ఆ ఫేట్ లేదని ఖతార్ని దింపాడు. ఖతార్కి ఏంటంటే బాగా డబ్బున్న దేశం, 3 లక్షల మంది, బయట జనాభా 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ప్రతి తగువులో ముక్కు పెడతారు. ఖతార్ తగువు లేని చోట తగువు కూడా తీసుకొస్తారు. తగువు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని మేమేదో చేస్తున్నామని చేసి వాళ్ళకి రెప్యుటేషన్. కానీ ఈ విషయంలో వాళ్ళకి సిన్సియర్గా పీస్ కావాలి. ఎందుకంటే వాళ్ళ నెత్తి మీద కూడా బాంబులు పడినాయి, వాళ్ళ ఆయిల్ బయటకు అమ్ముకోవట్లేదు, వాళ్ళ గ్యాస్ వెళ్ళట్లేదు, వాళ్ళు కూడా చవకైపోయారు. ఫ్రాంక్గా చెప్తున్నా మీకు మాట, ఈ యుద్ధం, ఏషియా యుద్ధం భారతదేశానికి చాలా మంచి జరిగింది. ఏదో కూలిపోతుంది ఆర్థిక వ్యవస్థ అన్నారు. భారతదేశంలో ఎక్కడ కూలిపోయింది? ఏం కూలిపోయింది చెప్పండి? ఏం కూలిపోయింది? 1% 1% ధరలు పెరిగినాయి, మళ్ళీ తగ్గిపోతాయి. వాళ్ళు అయిపోయినా ఇలా ఉన్నది. ఖతారు, సౌదీ అరేబియా, ఈ దేశాలన్నీ వాళ్ళు ఎన్ని అడుగులు దిగొచ్చారు. సీనియర్ విశ్లేషకులుగా కూడా అంటే ఇలాంటి వచ్చినప్పుడు కూడా చాలా వరకు మార్కెట్ వాల్యూస్ పరంగా కూడా క్రూడ్ ఆయిల్స్ ధరలు పెరిగిన ఉన్నాయి, కానీ తగ్గిన తర్వాత కూడా చాలా వరకు తగ్గిన దాఖలాలు ఉన్నాయా సార్? ఇప్పటి వరకు కూడా చూసిన అది ఒకటి. ఇది భారతదేశానికి 1% పెరిగింది ధర, కానీ మన ఎక్స్పోర్ట్స్ ధర కూడా పెరుగుతాయి. మీరు ఏమన్నారు? నిన్న ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు లేని ఎక్స్పోర్ట్స్ నిన్న జరిగినాయి. కామర్స్ మినిస్టర్ అన్నాడు ఈ ఇబ్బందిలో కూడా. ఇది మనం ఒక్కరివే కాదు కదా సఫర్ అవ్వేది, మిగతా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నాం కదా. ఒక 10 మంది ఉన్నాం గదిలో, 10 మంది ఉద్యోగాలు పోతాయి. నా దగ్గర ఎక్కువ సేవింగ్స్ ఉన్నాయి, 2 నెలల తర్వాత ఉద్యోగాలు వచ్చినప్పుడు నేను రెడీగా ఉంటాను. భారతదేశం సమస్య ఎలాగా? ఈవేళ లేనట్టు ఖతార్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఖతార్ భారతదేశం స్నేహితుడు ఏం కాదు. పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి పాకిస్తాన్కి యుద్ధం మనతో చేయిస్తుంది. రహస్యంగా కాదు, ఓపెన్గా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయించేది హమాస్ పెట్టి. వాళ్ళ థియరీ ఏమిటంటే మనం తగులు పెడితే మన దగ్గరికి వస్తారు, మన స్టేటస్ పెరుగుతుందని చేశారు. కానీ ఈసారి వాళ్ళ మీద కూడా బాంబులు పడిపోయాయి, వాళ్ళ రిఫైనరీస్ మీద బాంబులు పడిపోయినాయి. బిలియన్స్ పోయినాక వాళ్ళు కూడా ఏదో రకంగా శాంతి కావాలని సిన్సియర్గా చేస్తారు. పాకిస్తాన్కి ఆ సిన్సియరిటీ లేదు. పాకిస్తాన్ ఏంటంటే తగు మనం తీర్చాం, అమెరికా చెప్పుకుందాం, తర్వాత భారతదేశం మీద అందరూ పడదాం, అంతే వాళ్ళ ఫార్ములా. అది అందరికి తెలుసు. ఏదో రకంగా కాగితం మీద సంతకం పెట్టాయి, ఏదో రకంగా పెళ్లి చేసి తర్వాత పోతే పోతారు, చస్తే వస్తారు, నా ఫీజు నాకు వస్తాయి అన్నట్టు బేరం పాకిస్తాన్ది తీరు. ఖతార్ ఏంటంటే కొంచెం సిన్సియర్గా ఉంటారు, ఖతార్ని దింపారు. సో పాకిస్తాన్ రోల్ ఏంటంటే మేము ఉన్నాం అని చెప్పుకుంటా పోతాం, కానీ ఖతార్ డీల్ చేస్తుంది ఇవాళ. సో సిన్సియర్గా డీల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పీక్ ఉన్నది గ్యాలోస్ మీద. మళ్ళీ యుద్ధం బ్రేక్అవుట్ అయిపోతే వాళ్ళు ఏమైపోతారో ఎవరికి తెలియదు. 3 లక్షల జనమే ఉన్నారు, సగం మంది పారిపోయారు యుద్ధం స్టార్ట్ అయ్యాక. ఈజిప్ట్కి అంతా అక్కడ ఉన్నవాళ్ళు. సారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.